కరీంనగర్ పార్లమెంటుతో పాటు నియోజకవర్గ పరిధిలో తాను రాజకీయాలు చేయకుండా కేవలం అభివృద్ధిపైన దృష్టి సారిస్తున్నానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పనిచేస్తూ హుస్నాబాద్ సహా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా బండి సంజయ్ పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో త్వరలోనే నవోదయ స్కూల్ ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని శనివారం రోజున హుస్నాబాద్ మండల కేంద్రంలో జరిగిన 10వ తరగతి విద్యార్థుల సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఆర్ఓ పాయింట్లు ఏర్పాటు చేయడం, నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేయడమే కాకుండా సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు సైకిళ్లను కూడా బహుమతిగా ఇస్తున్నామని పేర్కొన్నారు. రానున్న ఏడాది కూడా 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లను గిఫ్ట్గా ఇవ్వడంతో పాటు నర్సరీ నుండి 6వ తరగతి వరకు మోడీ కిట్లు అందజేయడానికి తన వంతుగా కృషి చేస్తున్నానని ఈ సందర్భంగా బండి సంజయ్ తెలిపారు. జిల్లా కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్, పోలీస్ కమిషనర్లను స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు ఈ సందర్భంగా సైకిళ్లు పంపిణీ చేసిన అనంతరం పిలుపునిచ్చారు. కార్గిల్ దివస్ సందర్భంగా సైనిక త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు. హుస్నాబాద్ మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో 6వ తరగతి తరగతి విద్యార్థులకు బ్యాగులు, స్టీల్ వాటర్ బాటిల్స్, నోట్ బుక్స్, పెన్ను, పెన్సిల్తో కలిపి మోడీ కిట్లను కూడా ఇస్తామని సందర్భంగా తెలుపుతూ ప్రతి ఏరియాలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. తెలుసా సింధూర్ ఏం జరిగింది? ఏ రాజకీయాలకు తావు లేకుండా మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అటువంటి వీర సైనికులకు మనం హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్ చేయాలి. ఎవరైతే త్యాగం చేసిండ్రో వాళ్ళను స్మరించుకోవాల్సిన బాధ్యత ఈరోజు కార్గిల్ దివస్ సందర్భంగా ఉంది కాబట్టి వాళ్ళను మనకు ఆదర్శంగా తీసుకొని ముందుకు వస్తుందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.